17 నా ఫ్రెండ్ ఒక అతను జాయిన్ అవ్వు అని ఎంట పడుతున్నాడు. మనం అంత ఈజీగా జాయిన్ అవుతామా? కదా, నేను కూడా వెంటనే జాయిన్ కాలేదు. ఒక 5 నెలల వరకు వెస్టీజ్ అంటే ఏంటో నాకు తెలియదు. ఫస్ట్ ఏ కొత్త కంపెనీ ఇది ఉంటుందో పోయిందో ఇట్లాంటి ఎన్నో వచ్చిపోయి అన్నటువంటి ఒక చిన్న భయం అనుమానంతో నా ఫ్రెండ్ జాయిన్ చేయాలని చూసిన ప్రతిసారి ఫోన్ కట్ చేయటం, ఇంట్లో ఉండి కూడా లేడు అని చెప్పేవాడిని, బిజీగా ఉన్నా ఏదో మొత్తం మీద తప్పించుకోవాలని చూసేవాడిని. ఏది నోటికి వస్తే చెప్పేవాడిని, అప్పుడు సాగుగా చెప్పేటవాడిని తప్పించుకోవాలని ఉద్దేశంతో. 5 నెలలు తప్పించుకున్నా. తర్వాత విధి రాతను ఎవరు తప్పించుకోలేమంటారు పెద్దలు. 5 నెలల తర్వాత నన్ను ఇలాంటి ఒక మీటింగ్ పట్టుకుపోయిండు. ఆ మీటింగ్ విన్న తర్వాత నా భయం పోయింది. ఒకటే చెప్పారు, సార్ వెస్టీజీ కంపెనీ చాలా మంది భయపడుతున్నారు కదా. భయపడుతున్నారు. ఇప్పటికి ఎందుకు భయపడుతున్నారు? మీరేమో 50,000 కట్టండి మేము 1,00,000 ఇస్తామని చెప్తే డబ్బులు కడుతున్నాం కాబట్టి భయపడాలి. అవునా కదా? లేదు 10,000 కడుతున్నాం భయపడాలి, 5,000 కడుతున్నాం, 1,000 రూపాయలు కట్టినా భయపడాలి. రూపాయి కూడా కట్టేది లేదు. ఎందుకు భయపడుతున్నారు? వీళ్ళు ఎంత పడుతున్నారు మన ఎమ్మటి మనం అంతే, సింపుల్, అంతే. ఏం లేదు ఇట్లా వెస్టేజ్. కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇది కొత్త కంపెనీ అనుకుంటున్నారు చాలా మంది. కొత్తది కాదు, దీని రిజిస్ట్రేషన్ 2004లో ఉంది. 2004లో పెద్ద కంపెనీ చిన్నదంటే చిన్నదే స్టార్టింగ్లో. అక్కడి నుంచి మెల్లగా డెవలప్ అవుతూ ఇప్పుడు 2026 వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 22 ఇయర్స్ అవుతుంది. చిన్న కంపెనీగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మెల్లగా అన్ని రాష్ట్రాల్లో ఉంది, ఇండియా మొత్తం ఉంది. బయట ఒక 8 దేశాలకు వెళ్ళింది. చిన్నదా పెద్దదా? ఇప్పటికీ తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, వెస్టీజ్ 6 నెలలు కూడా ఉండదు, కొత్తగా వచ్చింది ఇది అంటున్నారా లేదా? బయట తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు, దాని గురించి తెలిసిన వాళ్ళు రెస్పెక్ట్ చేస్తున్నారు. సో నేను మీటింగ్కి వెళ్ళి తెలుసుకున్నా. 22 ఇయర్స్ నుంచి నడుస్తున్న మన ఇండియన్ కంపెనీ, డబ్బు కట్టిన కంపెనీలు కొన్ని రోజుల తర్వాత పోయింది. ఇప్పుడు వరకు ఒక 100 కంపెనీలు మనల్ని మోసం చేసిపోయిన కంపెనీని చూస్తే వీళ్ళందరూ ఇండైరెక్ట్ గా డబ్బు కట్టిస్తారు. ఇప్పుడు మన సార్ కారు వచ్చింది, పోలీస్ ఏదో సంథింగ్ చెప్తారు. ఒక ఆయనకు వచ్చింది కారు, ఆయన చూసి మనం కూడా వస్తాయని పైసలు కట్టాం. ఎంత కట్టాలి? 10,000 కట్టాలి, ఒక ఇద్దరు జాయిన్ చేయాలి. ఒక కంపెనీలో 12,000 కట్టాలి, ఇద్దరు జాయిన్ చేయాలి. ఇంకో కంపెనీలో 18,000 కట్టాలి, ముగ్గురు జాయిన్ చేయాలి. ఇట్లా లింకులు ఉంటాయి అన్నమాట. మనీ కట్టే దగ్గర ఒక 100 మంది కట్టినప్పుడు బోర్డు చెప్పదు, 1000 మంది కట్టినప్పుడు బోర్డు చెప్పదు, 10,000 మంది కట్టినప్పుడు చెప్పకపోవచ్చు. 10 లక్షల మంది కడితే డబ్బు ఎక్కువ వచ్చిన తర్వాత బోర్డు. సో వెస్టీజ్ కూడా ఏమైనా డబ్బు కడితే ఇది కూడా ఏదో ఉంటుందో పోతే గ్యారెంటీ లేదు. ఇట్లా డబ్బు కట్టేదేమీ లేదు. 22 సంవత్సరాల నుంచి నడుస్తున్న కంపెనీ. ఇందులో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. వెస్టీజ్ అనేది ఒక బ్రాండ్, 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి. అన్నీ కొనమంటే మళ్ళీ డేంజర్. ఎందుకంటే మంచి మనిషికి కొనిపించే కంపెనీ కనపడదు, అన్ని కొనాల్సిన అవసరం లేదు. మనకి ఏది అవసరం ఉంటే అది. ఏం ప్రోడక్ట్స్ ఉన్నాయి వెస్టీజ్ బ్రాండ్ కిందంటే కొత్త వాళ్ళకి తెలియదు కాబట్టి వ్యవసాయానికి కొన్ని అగ్రికల్చర్. మీకు ఒక 10 ఎకరాలు పొలం ఉంది, 1 ఎకరాకు వాడండి వెస్టీజ్ మందులు, ఆర్గానిక్ వేస్డ్. రిజల్ట్ బాగా వస్తే మిగతాది వాడచ్చా లేదా సార్? వాడచ్చు కదా, సింపుల్. ఒకేసారి 10 ఎకరాలు బలవంతంగా కొనిపించేది ఉందా? మాకు తెలిసిన మంచి మీకు చెప్తున్నాం. కొత్తగా వచ్చిన వాళ్ళకి 1 ఎకరాకు వాడండి, రిజల్ట్ వస్తే మిగతాది వాడండి. ఇక్కడ రిజల్ట్ వస్తే ఎవరికైనా చెప్పాలనిపిస్తే చెప్పండి. ఎంత అవుతుంది పెట్టుబడి చూడాలి కదా. ఒక 1000-1500 అయితే సరిపోదు ఎకరాలు. చాలా మంది వాడిన రైతులు ఉన్నారు. మిర్చి కోడీలు, నిమ్మ తోట కోడీలు, మామిడి తోట కోడీలు, బంతి పూల తోట కోడీలు, మునగ తోట కోడీలు, రిజల్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఎవరికి తెలుసు? జర్నీ చేస్తుంటే మీకు కూడా తెలుస్తుంది. మీటింగ్కి వస్తే వాడిన రైతులు మాట్లాడతారు కొన్ని సందర్భాలు స్టేజ్ మీదకి వచ్చి. సో నేను పలానా ఊరు మాది, దీనికి వాడడం చాలా బాగుంది. అలాగని కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం 1 ఎకరాకే వాడమని చెప్తున్నాం. వ్యవసాయానికి సంబంధించి ఉన్నాయి, మీకు అగ్రికల్చర్ ఉంటే వాడండి, లేకుంటే పర్వాలేదు వదిలేయండి. నాకు పొలం లేదు, అగ్రికల్చర్ నాకు వద్దని చెప్పాను. నెక్స్ట్ ఇంకేమున్నాయంటే కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్కి, గ్యాస్ ట్రబుల్, హై బీపీ, కొలెస్ట్రాల్ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్నారు, బ్లడ్ తక్కువ ఉంది, కాల్షియం తక్కువ ఉంది, మైగ్రేన్, హెడేక్, థైరాయిడ్, ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర సప్లిమెంట్స్ అన్నారు. ఫుడ్ సప్లిమెంట్స్, మెడిసిన్ కాదు. మెడిసిన్ అంటే డాక్టర్ సలహా మేరకే వాడాలి. ఎందుకంటే డాక్టర్ తెలుస్తుంది మన పరిస్థితి ఏంటి, ఎంత డోస్ ఇవ్వాలా, ఏమి ఇవ్వాలనేది. మనది మెడిసిన్ కాదు, ఒక బలమైన ఆహారం లాంటిది. సప్లిమెంట్స్ ఉన్నాయి. కొనమని ఏమైనా కంపెనీ బలవంతం చేస్తుందా? నువ్వు వెస్టీజ్ జాయిన్ అయినావు కాబట్టి ఇవన్నీ కొనాలి అనే రూల్ ఏం లేదు కదా. ఉన్నాయి. మీకు ఏదైనా అవసరం ఉంది, గ్యాస్ ట్రబుల్ ఉంది సార్, వాడదు సార్, ట్రై చేస్తానంటే వాడు. లేదు సార్ నాకు కొంచెం అనుమానం ఉంది అంటే జర్నీ చేయి, అనుమానం పోయినప్పుడు వాడండి. సో హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, వ్యవసాయానికి ఉన్నాయి, ఇంట్లో డైలీ వాడుకోండి. సోపు, పేస్ట్, సర్పు, షాంపూ, టీ పొడి ఉంది. నేను మీటింగ్ అంతా విన్న తర్వాత 5 నెలలు సతాయించిన నేను మీటింగ్ విన్న తర్వాత మరి ఒకసారి వాడి ట్రై చేద్దామని చెప్పేసి ఒక 2000కి ప్రోడక్ట్స్ తీసుకున్నాను. నేను ఉండేది దేవరకొండ బల్లేపల్లి, స్టోర్ ఉండేది సికింద్రాబాద్. అప్పుడు ఉప్పల్లో కూడా లేదు. ఇప్పుడు సిటీలో ఒక 40-50 స్టోర్లు వచ్చినాయి, అప్పుడు ఒకటే ఉండేది.
మల్లేపల్లి దేవరకొండ సికింద్రాబాద్ అంటే 100 కిలోమీటర్ల దూరం వచ్చి తెచ్చుకున్నాం. మొన్న ఒక అతను చెప్తున్నాడు ఈసీఎల్ దగ్గర, సార్ స్టోర్ దగ్గరలో లేదన్నాడు. ఎంత దూరం పోవాలంటే 7 కిలోమీటర్లు పోవాలి సార్ నేను అంటున్నాడు. 100 కిలోమీటర్లు పోయి కొనుక్కొని తెచ్చుకున్నాడికి 7 కిలోమీటర్లు అని చెప్తున్నాడు. మీటింగ్కి వచ్చిండా, మీటింగ్కి రాకుండా ఏం చెప్తుంటే మీ పేస్ట్ బాగుంది అంటున్నాడు. మాదే సార్ ఇది, మాది కాదు కదా. మీటింగ్కి వస్తే మీది మాది కాదు, ఇది నాది, నాకు దేవుడు ఇచ్చిన అవకాశం అనే మైండ్ వస్తుంది. మీటింగ్ రాకపోతే ఇది 26, 27, 28, 29, 2030లో కూడా మీటింగ్కి రాని వ్యక్తికి వెస్టేజ్ ఎట్లా కనపడుతుంది అంటే చీప్గా కనపడుతుంది, సబ్బులు కంపెనీలా కనపడుతుంది. అవునా కదా సార్? మీటింగ్కి వస్తే దీని విలువ ఏంటి అనేది కొంచెం మెల్లమెల్లగా జర్నీ చేస్తే అర్థమైంది. నేను మీటింగ్కి వెళ్ళిన తర్వాత ప్రోడక్ట్ వాడి చూద్దామని 2000 కుకింగ్ ఆయిల్, పేస్ట్, టీ పొడి ఇవన్నీ తీసుకున్నా. జర కాస్ట్ ఎక్కువ ఉన్నాయి కదా రేట్ అన్నా. వాళ్ళు చెప్పారు సార్ క్వాలిటీ ఉంది, కాస్ట్ కూడా ఎక్కువ ఉంది. క్వాలిటీ ఉన్న దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది కదా, ఇది కూడా అంతే. సో ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుంది, మీరు బయట ఎంఆర్పి ఏ బ్రాండ్ అయినా ఎంఆర్పి పే చేయాలి. ఇక్కడ మన కంపెనీ ఎంఆర్పిలో మనకు ఒక 200 డిస్కౌంట్ ఇస్తుంది. అంటే 2000లో 200 తీసేస్తే మనకు 1800కే వస్తున్నాయి. సో బిల్ ఇస్తారు 1800కి మన పేరుతో. మళ్ళీ ఒక 50 రూపీస్ క్యాష్ మనకు అకౌంట్ వస్తుంది వెస్టేజ్ కంపెనీ. ఈ బిజినెస్ స్టైల్ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు. కంపెనీ టు కస్టమర్ మధ్యలో వాళ్ళు ఎవరో యాడ్స్కు తినే డబ్బు కస్టమర్స్కి రిటర్న్ ఇస్తుంది. సో అప్పుడు నాకు ఎంతకు వచ్చినట్టు సార్ ప్రోడక్ట్లు 2000 ప్రోడక్ట్లు నేను కట్టింది 1700, 200 డిస్కౌంట్, క్యాష్ ఒక 50 తీసేస్తే 1750కి వచ్చింది. అప్పుడు పర్వాలేదు అనిపించింది, నాకు రేట్లు ఎక్కువ ఉన్నాయి అన్న. తర్వాత నాకు డిస్కౌంట్ వచ్చింది. నేను అడిగిన నాకు ఎందుకు డిస్కౌంట్ ఇస్తున్నారంటే నువ్వు ఈ కంపెనీ ప్రోడక్ట్ వాడుతున్నావు కాబట్టి నీకే డిస్కౌంట్ ఇస్తే మళ్ళీ వాడతావా లేదా. సో క్వాలిటీ ఉంది ఇక్కడ. ఈ వాడిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కంపెనీ వాళ్ళు కాదు, వీళ్ళు ఒకప్పుడు చిన్న డౌట్స్తో ఉన్నారు. ప్రోడక్ట్లు వాడితే కొన్ని డౌట్లు క్లియర్ అయ్యింది. మీటింగ్స్కి వచ్చి జర్నీ చేస్తుంటే డౌట్లు క్లియర్. మేడం ఎక్కడి నుంచి వచ్చింది ప్రశ్న మేడం? దగ్గర ఉందా దూరం ఉందా? మంచిర్యాల నుంచి ఇక్కడ ఎందుకు వచ్చిందంటే వెస్టేజ్ విలువ అర్థమైంది కాబట్టి వచ్చింది. సో మీకు కూడా అర్థమైతే మీరు రేపు పొద్దుగా మంచిర్యాల రమ్మన్నా. ఇప్పుడు మా టీం వాళ్ళు కొంచెం దీంట్లో జర్నీ చేసి ఒక 1 year 6 నెలలు జర్నీ చేసిన వాళ్ళు హిమాలయ పర్వతాలకు రమ్మన్నా ఒక మీటింగ్ ఉంది. ఏముంది అని అర్థమైన వాళ్ళకి, అర్థం కాని వాళ్ళకి ఈ ఉప్పలోనే రాదు. కొంతమంది బోడి ఉప్పలకు రారు, ఉప్పలు బోడి రారు, తెలియనప్పుడు. సో తెలుసుకుంటే వస్తారు అనమాట. ఓకేనా? స్టార్టింగ్ లో ఎవరు ఇప్పుడు ఈ చిన్న పిల్లవాడు ఎవరు స్కూల్ పనులు పట్టుకుని పోతున్నా సతాయిస్తాడు. మన ఇంటికి వచ్చి అడుగుతున్నారు కాబట్టి కొద్దిగా మనకు తక్కువగా కనపడుతుంది. ఒకటి ఇది ఎక్కడ పబ్లిసిటీ లేదు. నేను వెస్టేజ్ అనేది ఎప్పుడు వినలేదు, చూడలేదు. నా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చి చెప్తేనే తెలిసింది. అది చెప్పినప్పుడు చిన్న అనుమానం వచ్చింది, ఇది ఏదో కొత్తగా వచ్చినట్టుంది, కొత్తగా వచ్చిన కంపెనీలు తొందరపడి జాయిన్ కాకూడదు, కాగితే మోసపోతాయేమో. మార్కెట్లో చాలా మంది డబ్బు పోగొట్టుకుని ఉన్నారు మోసపోయి. అవునా కదా? ఆ భయంతో నేను సతాయించలేదు. ఎప్పుడు మీటింగ్కి వెళ్ళిందో కొంచెం నమ్మకం వచ్చింది, దీంట్లో మనం డబ్బు పెట్టి మోసపోయేదేం లేదు. ప్రోడక్ట్లు వాడమంటున్నారు, సర్పు, పేస్ట్, షాంపూ ఏదో ఒక కంపెనీ వాడుతుంది. సంతూరు, సింతాలు, రిన్ సర్పు ఏదో వాడిన. ఇప్పుడు వెస్టేజ్ వాడినాం. రేట్ ఎక్కువ ఉందని అడిగినాం, డిస్కౌంట్ ఇచ్చారు. మనకి 18, 17, 50కి వచ్చింది. ఇది ఫస్ట్ మంత్ నాది. సెకండ్ మంత్ మళ్ళీ ఒక 1000 రూపీస్ నేను పర్చేజ్ చేశాను, 1000 రూపాయలు. ఇందులో మనకు మెంబర్షిప్ ఫ్రీగా ఒక ఐడి ఇస్తుంది కంపెనీ. జాయినింగ్ అప్పుడు ఒక ఐడి అంటే బిల్ అవడానికి 75472096 నా ఐడి ఫ్రీగా ఇస్తుంది. ఈ ఐడి ద్వారా బిల్ ఇస్తుంది మనకు. ఈ ఐడి కొడితే మన డేటా మొత్తం కంపెనీ దగ్గర ఉంటుంది. మన డీటెయిల్స్ మొత్తం ఉంటాయి, బ్యాంక్ అకౌంట్, మన అడ్రస్, మనం ఎప్పుడు జాయినింగ్ డేట్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఈ ఐడి ద్వారా దీని ద్వారా బిల్ ఇస్తున్నాడు. 10వ తేదీ మన అకౌంట్కు పైసలు వేస్తున్నాడు, ఢిల్లీకి వెళ్ళి పడతాయి అకౌంట్ హెడ్ ఆఫీస్ నుంచి. సెకండ్ మంత్ 1000 రూపాయలు కొన్న ఎంఆర్పి మెంబర్షిప్ ఉంది కాబట్టి 850కి బిల్ ఇచ్చిండ్రు, 150 రూపాయలు డిస్కౌంట్. మళ్ళీ 10వ తేదీ ఒక 20 రూపీస్ క్యాష్. 3వ నెల 1200కి, 4th మంత్ ఒక 1500కి ఇట్లా ప్రొడక్ట్స్ వాడుతున్నా. నా ఇంటి దగ్గర ఒక చిన్న బిజినెస్ ఉంది, ఒక 30-40 వేలు సంపాదించుకునే స్థాయి నాది. అప్పట్లో ఇదే పెద్దది అనుకునేవాడిని, అన్నం పెడుతుంది కాబట్టి. ఇది పెద్దగా కనపడుతుందా చిన్నగా కనపడుతుంది? స్టార్టింగ్ చిన్నగా కనపడుతుంది. చిన్నగా కనపడేటప్పుడు మనం రెస్పెక్ట్ చేస్తామా? చూద్దామంటే మీటింగ్ రమ్మంటే మైండ్ బుర్రలేకపోవడం పోదు. మీటింగ్ రమ్మంటే అసలు వాళ్ళు ఏదో పిలిచి చూద్దామంటాడు, కానీ అప్పటికి టైం ఇంట్రెస్ట్ పెట్టాడు. తెలిసిన తర్వాత ఓకే యాక్సెప్ట్ చేస్తాడు. స్టార్టింగ్లో అట్లా నేను కూడా బిజినెస్ నాకు ఉంది కదా చిన్న బిజినెస్ అని నేను అనుకున్నాను. నా ఫ్రెండ్ బిజినెస్ చేయంటున్నాడు, నేను అనుకున్నా కదా సబ్బులు అమ్మితే ఏమొస్తాయి. బిజినెస్ అంటే ఏదైనా ఒక 10-20 లక్షలు పెట్టి పెద్ద షోరూమ్ పెట్టి కొంచెం బిల్డప్గా ఉంటే అది బిజినెస్. అవునా కదా? ఈ సబ్బులు అమ్మితే ఎవడు కొంటాడు?
నేనంటే ఏదో కొన్నా కానీ ఎవరు కొంటారని చెప్పేసి ఇది వర్కౌట్ కాదని నాకు నేను అన్ని ఊహించుకున్న జడ్జిమెంట్ అనమాట. ఇది ఎవరు కొనరు, నడవరు, రేట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి నాకు అంత ఇంట్రెస్ట్ లేదని చెప్పేవాడిని. కానీ వదిలిపెట్టకుండా ఒక 2, 3, 4 మీటింగ్స్ పట్టుకుపోయాడు. 1, 2, 3, 4, 5 మీటింగ్స్. ఎక్కడికి? మీటింగ్స్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నాకు కొంత జ్ఞానోదయం అయింది. వెస్టీజీ కంపెనీ అంటే సబ్బుల కంపెనీ అనుకున్నప్పుడు దాకా, ఎందుకంటే నేను వాడింది సబ్బు సర్పు పేస్టే కాబట్టి. నాకేమైనా లక్షలు వచ్చినాయా రాలా, అకౌంట్లో పడ్డది 50, 20, 30. సో ఈ 200 కూడా మనం పెద్దగా మైండ్కి ఎక్కదు, ఏదో అనిపిస్తుంది. పడ్డదే చూస్తాం, 50 రూపాయలు పడ్డది, అంత ఇంట్రెస్ట్ లేదనుకున్నా. ఇప్పుడు మీటింగ్స్కి వెళ్ళినో వెస్టీజీ కంపెనీ గొప్పతనం ఆ మీటింగ్ ద్వారా సక్సెస్ అయిన వాళ్ళని చూసి అర్థం చేసుకున్నాం. దీంట్లో ఎంఆర్ వాళ్ళు ఉన్నారు, ఎండి వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు, ఎంటెక్లు, బీటెక్లు, ప్రొఫెసర్స్, స్కూల్ ఓనర్లు, రకరకాల ఉన్నారు. ఇద్దరు భార్య భర్తలు జాబ్ చేస్తున్నారు. 2 లక్షలు తీసుకుంటూ మళ్ళీ వెస్టీజ్ చేస్తున్నారు. వాళ్ళు 2 లక్షలు జాబ్ ఉండే వాళ్ళు ఎందుకు వెస్టీజ్లోకి వచ్చారంటే ఏదో సమ్ ప్రోడక్ట్లు వాడినారు, వాళ్ళు కొంచెం కనెక్ట్ అయినాయి, ప్రోడక్ట్స్ బాగున్నాయి, గ్యాస్ స్టవ్లో సంథింగ్ ఏదో తగ్గింది, వాళ్ళు దీనికి కనెక్ట్ అయ్యారు. వాళ్ళు ఇప్పుడు మాకు నెలకు ఒక 20-30 వేలు ఎక్స్ట్రా అవుతున్నాయి అంటున్నారు. జీతం 2 లక్షలు వస్తుంది, మళ్ళీ ఎక్స్ట్రా అవుతుంది. దీంట్లో అన్ని వృత్తుల వాళ్ళు ఉన్నారు. మనకు మన ఇంటికి వస్తారు వాళ్ళందరూ రమ్మంటే మీటింగ్లు వెళ్ళటం వల్ల వాళ్ళు నేను చూడగలిగిన, వాళ్ళ ఆలోచనలు వినగలిగిన. ఇది ఫ్యూచర్ బిజినెస్. ఈ రోజు కాదు, ఈ రోజు నిలబడితే ఫ్యూచర్ మీ లైఫ్ మారిపోద్ది. మనం చేసే రంగాలలో 10 సంవత్సరాల నుంచి నేను కష్టపడుతున్నా, ఏమన్నా లైఫ్ మారిందంటే మారలే, బండి నడిచిందంటే. ఇంకొక 10 సంవత్సరాలు ఏమైనా పెద్దగా లైఫ్ చేంజ్ అవుతా? వెస్టీజ్లో 1 లేదా 2 ఇయర్ కష్టపడండి, టీం చేయండి. ఈ టీం ద్వారా మీకు 50, 60, 70, 1 లక్ష రావచ్చు. వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదని చూస్తే చాలా మంది 1 లక్ష తీసుకుంటున్నారు, 2 లక్షలు తీసుకుంటున్నారు, 3 లక్షలు తీసుకుంటున్నారు. ఎంత చెట్టుకు అంత గాలి. 10,000 తీసుకునే వాళ్ళు, 20,000 తీసుకునే వాళ్ళు, వాళ్ళ టీం సైజును బట్టి వాళ్ళకి వస్తుంది. నిజాయితీగా ఉంది. కంపెనీ ఏమైనా ఫ్యూచర్లో పోయే అవకాశం ఏమైనా ఉందా? ఎవరు డబ్బు కట్టట్లేదు కాబట్టి ఎక్కడికి పోదు. మనం దీంట్లో కష్టపడితే డబ్బు ఉంది, టీం తయారు చేసుకోవాలి. కంపెనీ బాగానే ఉంది, మన ఇంటి దగ్గరకు వచ్చి ఎవరు జాయిన్ కాదు, అవునా కాదు? మనం పోయి అడగాలి అని అప్పటి నుంచి నాకు మైండ్ సెట్. మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఇది గొప్పది అని అర్థమైంది. దీని మీద కొంచెం ప్రేమ తగ్గింది మెల్లమెల్లగా. ఇది కాదు లైఫ్ అనమాట. అప్పుడు దాకా ఇదే అనుకున్నా, తర్వాత దీని మీద వాల్యూ వచ్చింది. దీనికి రెస్పెక్ట్ చేస్తూ ఇట్లా మీటింగ్కి వెళ్తూ నాకు తెలిసిన వాళ్ళకి వెస్టీజ్ గురించి చెప్పగలిగింది. ఒక 50 మందికి చెప్పిన, 60 మందికి చెప్పిన, 70 మందికి చెప్పిన, 4 వచ్చింది. అందరూ వస్తే బాగుండు కదా, వస్తారా? వస్తే మనం మాటేనా? అందుకని అందరూ రాదు, 4 వచ్చిండ్రు. ఆ 4 తీసుకెళ్ళి మీటింగ్లో కూర్చోబెడితే వాళ్ళు కూడా మీటింగ్ విన్న తర్వాత కొంచెం చేంజ్ అయ్యారు. ఏం లేదు కదా, వెస్టీజ్ డబ్బు కట్టి మోసపోయేది లేదు, ఇంకొకటి ముంచేది మోసం చేసేది. మన ఇంట్లోకి ప్రోడక్ట్లు వాడి చూద్దాం. వాళ్ళు అదే అన్నారు, నేను ప్రోడక్ట్లు వాడతా, బాగుంటే అప్పుడు చూద్దాం. వాడు బిజినెస్ వద్దు, ఇప్పుడు ముందు వాడండి ఫస్ట్ స్టెప్. నేను బిజినెస్ లేక రాలే, వాడటానికి వచ్చిన, మా ఫ్రెండ్ మొహమాటానికి. వాడిన తర్వాత మీటింగ్కి వెళ్ళినాక అప్పుడు బిజినెస్ ఇది గొప్పది, దీన్ని చేయాలనిపించింది. ఇక్కడ నేను ఎన్ని రోజులు కష్టపడ్డా, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీరు ఎవరైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటుంది, జాబ్ ఒక 5 సంవత్సరాలు జాబ్ చేసినారు మీరు, ఒక్కళ్ళే. 10 సంవత్సరాలు చేసినా ఒక్కళ్ళే. 10 సంవత్సరాల తర్వాత హెల్త్ బాగాలేదు, ఒక 6 నెలలు రెస్ట్ తీసుకున్నారు, జీతం వస్తుందా? అదే వెస్టీజ్లో 1-2 సంవత్సరాలు కాదు, టీం తయారైతే, టీం ఉంటే, నువ్వు ఇంట్లో ఉన్నా నీ టీం పని చేస్తే నీకు డబ్బు అవుతుంది. చాలా మంది దీనికి విలువ తెలియక దీనికి టైం లేదంటున్నారు, దీనికి మాత్రం టైం ఉంది. ఇప్పుడు చూడండి, చాలా మంది ఆర్టిస్టులు అదేదో చేస్తారు, ఒక 20-30 వేలు శాలరీ వచ్చేవాళ్ళు. నాకు టైం కుదరదు అంటున్నారు. టైం కుదరదు కాదు, టైం రాలంకని. ఏమో గాలి కావాలి మీకు? చెప్పారా? ఉందా? ఇదే ఫ్యాన్ టైం లేదంటారు. మీటింగ్కి వస్తే మాత్రమా లేదా? మీటింగ్కి రాకపోవటం వల్ల చెప్పేటోళ్ళు లేక, దీని విలువ తెలియక 20-30 పట్టుకొని మేమే ముందులో, మేమే మోనాలతో, మాకు టైం లేదని అక్కడే చూస్తా ఉన్నాం. అందుకే ఇలాంటి మీటింగ్లు పెట్టి వాళ్ళలో మార్పు తీసుకురావాలి. నేను మీటింగ్ ద్వారా కదా మారింది. ప్రొడక్ట్ వాడి మనం మారిందంటే మారలేదు. బాగున్నాయి మీ పేస్ట్ అనేవాళ్ళు, మీరు కూడా అదే డైలాగ్ చెప్తారు. ఇప్పుడు మీ పేస్ట్ బాగుంది అంటారు. మీటింగ్కి వస్తే ఇది మీది కాదు, మనది, అవునా? కొన్ని వేల లక్షల మంది జీవితాన్ని వెస్టీజ్ 22 సంవత్సరాల్లో మార్చింది. నేను మార్చదా? మీ దగ్గర దరిద్రం పోగొట్టుకుంటే మారుతుంది. నేను మోనార్క్ అంటే వెళ్తాను. సో అలా నేను స్టార్ట్ చేసిన నా జర్నీ. సో నిజంగా ఈరోజు నేను ఎన్ని జన్మలు ఎత్తినా నేను రుణం తీర్చుకోలేను. 30,000 ఆదాయం చేసుకున్నాను. ఇప్పుడు నాకు టీం పెరిగింది మెల్లమెల్లగా. నేను జాయిన్ చేసింది 4. ఈ
నలుగురు ప్రొడక్ట్ వాడింది. వీళ్ళు వాడినప్పుడు ఏమన్నారు, కాస్ట్ ఎక్కువ ఉంది అన్నారు. నాలాగే సేమ్ డైలాగ్, మీరు కూడా ఇదే డైలాగ్ కాస్ట్ ఎక్కువ ఉందని చెప్పండి. ఇది ఎంఆర్పి 2000, మనకు 1750కి వస్తుంది. డిస్కౌంట్ ఇస్తుంది, క్యాష్ బ్యాక్ ఇస్తుంది. ఇప్పుడు 2 నెలలు వాడిన తర్వాత కాస్ట్ సరిపోయింది, క్వాలిటీ బాగుంది, బిజినెస్ చేయమన్నా. బిజినెస్ నాకు అంత ఇంట్రెస్ట్, నేను కూడా అదే డైలాగ్ కదా, ఎవడు వచ్చినా ఇదే డైలాగ్ పడుతుంది. ప్రెస్టేజ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, టైం కుదరదు ఉంటుంది. 4 మీటింగ్కి వస్తే ఇంట్రెస్ట్ వస్తుంది, టైము. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా నైట్ 12 గంటలకు అప్పు అడిగేవాడు వస్తే మనం టైం ఇస్తాం సార్. 1 లక్ష రూపాయలు కావాలి సార్, 12ంటికి వస్తామంటే ఇస్తావా? రాపో రేపు రాపో అంటారు, అవునా కాదా? అదే నీకన్నా పెద్ద స్థాయి వ్యక్తి ఎవరైనా మీ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ చైర్మన్, ఎమ్మెల్యే సాబ్ మీ ఇంటికి వస్తారంటే టైం లేదంటావా? రాడి గురువు గారు, ఎందుకంటే ఆయన గొప్పవాడని అర్థమైంది కాబట్టి. అదే నాకు అప్పు అడిగేవాడు మనకన్నా చిన్నవాడు కాబట్టి చెబుతుంటే టైం లేదు. అట్లనే ఇది గొప్పదని నీకు తెలిసినప్పుడు గౌరవిస్తావు. లేదంటే ఇప్పుడు నీ జాబ్, నీ బిజినెస్, నీకు ఒక లారీ ఓనర్, డీసీఎం ఓనర్, నీకు అది పెద్దగా ఉంటుంది మనకి, కాబట్టి ఇది చిన్నగా కనపడుతుంది. అప్పుడు నీకు టైము ఇది గొప్పది అన్నప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను ఎవరైనా కూడా. ఇప్పుడు నేను అక్కడెక్కడ కొన్ని ఇళ్ళకి తీసుకెళ్తాను. ఇట్లా మా వాళ్ళు సార్ ఒక పర్సన్ ఉన్నట్టు తీసుకెళ్ళి, మొన్న ఎక్కడో ఒక చోట ఒక అంగన్వాడీ టీచర్ అంటే వాళ్ళకి తీసుకెళ్తే ఏమంటుంది తెలుసా, రేపు రాకపోతే ఇప్పుడు నాకు టైం లేదు, నేను బయటికి పోవాలి. నెలకి ఇప్పుడు నా ఇన్కమ్ 18 లక్షలు. 18 లక్షల మందిని ముంచితే వస్తున్నాయా, మోసం చేస్తే వస్తుందా, మంచిని చేస్తే వస్తుందా? ఇండైరెక్ట్ గా అందరికి మంచిగా చేస్తుంది. ఎవరికి ఉన్నది లేని కలుపుతారు చెప్పట్లేదు. వెస్టీజ్ గొప్పతనాన్ని చెబుతున్నా. నా బ్యాక్గ్రౌండ్ నేను ఎక్కడి నుంచి వచ్చా, ఇప్పుడు ఎక్కడ ఉన్నా, నాకు 18 లక్షలు ఎట్లా వస్తుంది అంటే నెలకు టీం పెరిగింది. నలుగురు ద్వారా 20 మంది అయ్యారు, 20 నుంచి 50, 100 అట్లా పెరుగుతూ ఇప్పుడు నా టీం ఒక 1,00,000 మంది అయ్యారు. 10-14 కోట్లు బిజినెస్ జరుగుతుంది. దీంట్లో అగ్రి ప్రోడక్ట్ 4-5 కోట్లు నెలకు. అగ్రి ప్రోడక్ట్ నేను వాడినా నాకు పొలం ఉందా, వాడలేదు. హెల్త్ ప్రోడక్ట్ ఒక 4 కోట్ల పైన హెల్త్ సేల్స్ అవుతుంది. హెల్త్ నేను ఏమైనా వాడినా నాకు ఏ ప్రాబ్లం లేదు, వాడినా. నేను వాడుకోండి సోపు, పేస్ట్, సర్పు, షాంపూ, టీం, అవి వాడుకొని టీం తయారు చేసుకుంటే 10-14 కోట్ల ద్వారా ఇప్పుడు నాకు 17-18 లక్షలు నెలకు వస్తుంది. ఇప్పుడు నన్ను నా టీంలో అందరూ గౌరవిస్తారు. గౌరవించేది కాదు, కొన్ని ఎక్కడన్నా ఇళ్ళకి వెళ్తే సార్ వచ్చినాడంటే వాళ్ళే నమ్మలేకపోతుంది. సార్ మా ఇంట్లో అడుగు పెట్టిండు, మా దరిద్రం పోయింది, ఈ రోజు నుంచి మేము బాగుపడే రోజులు వచ్చినాయి. వాళ్ళ ఆనందం నాది. నా బతుకు చెప్తాను, నా చిన్న స్థాయి నుంచి వచ్చింది. నేను పెద్ద భూస్వాలని చెప్పట్లేదు. పెట్రోల్ సరిగ్గా డబ్బులు ఉండేవి కాదు బిఫోర్ వచ్చింది, చిన్న స్థాయి నుంచి వచ్చింది. కానీ ఇప్పుడు వాళ్ళు గౌరవిస్తున్నారు. సార్ వస్తే చాలా మంది, సార్ మీరు వస్తే ఒక కోడిని కొత్తా ఉంటారు. కోడిని కాకుండా అట్లీస్ట్ కుక్కరైనా కొత్తారు. పోతే ఆ అంగన్వాడీ టీచర్ కొత్త వాళ్ళ ఇంటికి పోతే ఆమె ఏమంటుంది, నేను సంతకు పోవాలి రేపు రాపోండి అంటుంది. కూరగాయలు కొనుక్కోండి తెలియకనే కదా. దాన్ని తీసుకెళ్ళిన వాళ్ళు బాధపడుతుంది. సారు ఇంత పెద్ద సార్ తెస్తే ఇట్లా అంటుందంటే ఆమె తెలియదు పెద్ద సారా చిన్న సార్. అప్పుడు ఒక మీటింగ్కి వస్తే చేయకపోదు. అట్లనే వెస్టీజ్ విలువ తెలిసిన వాళ్ళందరూ గౌరవిస్తారు. తెలియని కొంచెం టైం పడుతుంది, సతాయిస్తారు. సతాయించడం వాళ్ళ ధర్మం. మనం వాళ్ళ ప్రేమతో గౌరవించి రిక్వెస్ట్ చేసి మీటింగ్ తీసుకురావడం మన కర్తవ్యం, అవునా కదా? తెలుసుకున్న రోజు ఆయన కూడా గౌరవిస్తారు. సో నేను 5 నెలలు సతాయించిన, మీటింగ్కి వెళ్ళలేదు. ఇంకొక సంవత్సరం మీటింగ్కి వెళ్ళకుండా మారిపోయి కాదు. ఒక్క మీటింగ్ నా జీవితానికి టర్నింగ్ పాయింట్. నేను వచ్చింది ఇక్కడ 30,000 మైండ్ సెట్ ఉంది నాది అప్పట్లో. 30,000 మైండ్ సెట్ 30 కోరుకుంటాడు, అవునా కదా? వెస్టీజ్లో కూడా ఇంత 20-30,000 వస్తే చాలు అనుకునేవాడు అప్పట్లో. చిన్నగా చేసుకుంటూ పోతే మీటింగ్కి వెళ్ళి నా మైండ్ సెట్ మార్చుకున్న, మాట తీరు, నడక, నడవడిక, ఆలోచన విధానం అన్నీ కరెక్ట్ చేసుకుంటూ పోతే ఈరోజు నెలకి 18 లక్షలు. లక్ష వస్తుంది అంటేనే నమ్మేటోడు కాదు. లక్ష వస్తుంది ఎట్లా వస్తుంది? పెద్ద వాళ్ళకి గెస్టెడ్ ఎంప్లాయీస్కి రావట్లేదు. 15 సంవత్సరాల నుంచి చేస్తే, అవునా కదా? మనకి ఎట్లా వస్తుంది అనుకున్నాం. సిస్టమ్ అర్థమైన తర్వాత ఇప్పుడు 18 వచ్చినా పెద్దగా కిక్ లేదు. నాకు ఛాయ్ తాగినట్టే ఉంది. ఇప్పుడు నాది 30 లక్షల మైండ్ ఓపెన్ అయింది. 30 లక్షల మైండ్ సెట్ చేసుకున్నాను. మైండ్కు ట్రైనింగ్ ఇచ్చింది. ఢిల్లీ ట్రైనింగ్ తీసుకున్నా, మైసూర్లో చాలా ట్రైనింగ్ తీసుకున్నా. చాలా మంది గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర చదివిన తర్వాత నేను సాధించింది తక్కువే అనుకుంటున్నాను, నేను చిన్నదే అనుకుంటున్నాను. అప్పుడు 1,00,000 వస్తుందంటే నేను నమ్మేటోడి కాదు. ఇప్పుడు మీరు కూడా 1,00,000 అంటే నమ్ముతారా? అంత వద్దు సార్, నాకు ఒక 20,000 ఇప్పిమంటారు. వీళ్ళందరూ చాలా మంది నాకు తెలుసు. 20,000 వచ్చిన తర్వాత 50 అంటారు. రష్మిత మేడం మంచిర్యాలలో 10-15 వేలకు ప్రైవేట్ జాబ్ చేసేది, కంప్యూటర్ ఆపరేటర్. 15,000 చేసామా
ఇప్పుడు 15 వస్తే చాలా మంది 20 వచ్చింది, 50 వచ్చింది, 1,00,000 వచ్చింది, 1,50,000 వచ్చింది. సరిపోతుందా? సరిపోతే మంచిర్యాలలో ఉండేది ఇప్పుడు. అవునా కదా? ఇప్పుడు నాకు తొందరగా 3 రావాలి, డిసెంబర్కి 5 లక్షలు రావాలని గోల్ పెట్టుకుని పనిచేయాలి. ట్రైనింగ్ ద్వారా నమ్మకం ఏర్పడింది. ఎస్, నేను కూడా 5 తీసుకోవాలి. ట్రైనింగ్ లేకపోతే ఇప్పుడు ట్రైనింగ్ లేనివాడు నీళ్ళలో మునిగిపోతాడు, ట్రైనింగ్ ఉన్నవాడు నీళ్ళ బెదతాడు. అవునా కదా? మీకు కూడా మేము ట్రైనింగ్ ఇస్తే అప్డేట్ అవుతారు. అందరు కూడా అప్డేట్ కావాలి. మనిషి ఎప్పుడు సాధించిన దాన్ని చూడకుండా సాధించాల్సిన దానికోసం ఉంది. సినిమా హీరో చూడండి, డబ్బు ఉంది, స్టూడియోలు ఉన్నాయి, సినిమాలు చెప్తున్నారు, మళ్ళీ గడి డిటర్జెంట్ సర్ఫ్కి ఆడుతున్నారు. ఇస్తున్నారా లేదా సార్? మనం ఏం చేస్తున్నాం? ఏదైనా ఇంత ఉంటే అయిపోయి 2 లారీలు ఏంటంటే మనం పైకి వస్తుంది. నాకు నా స్థాయి ఏంది, నేను ఏందనుకుంటే కొంచెం మైండ్ సెట్, చిన్న మైండ్ సెట్లో ఉన్నాము. ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు లేక మనకి. సో మనందరం మారుదాం. వెస్టీజ్ 22 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల మంది జీవితాలను బాగుపరిచి నీ దగ్గరకు వచ్చి గుర్తుపెట్టు. కొత్తగా ఏమి నీ దగ్గరికి రాలేదు, నువ్వు దీన్ని శోధించి సాధించేదేమీ దేవుడు పంపించిన అవకాశాలాగా చూడండి. ఒక 1 ఇయర్ వెస్టీజ్ వాళ్ళతో జర్నీ చేస్తూ ఉండండి, మీటింగ్స్ వస్తూ ఉండండి. మెల్లమెల్లగా మీకు తెలియకుండానే మనలో ఉన్న చిన్న చిన్న మైనస్ పాయింట్స్ అన్ని తొలగిపోతాయి. కొంతమందికి ఆవేశం ఉంటుంది, తగ్గిపోద్ది. కొంతమందికి ఈర్ష్య ఉంటుంది, ఇట్లాంటి బద్ధకం ఉంటుంది, వదిలిపోతుంది. పని చేయాలి, అందరూ పరిగెత్తుకుంటే మనకి కూడా జర పరిగెత్తాలనిపిస్తా లేదా? గుంపులో ఏ గుంపులో కలిస్తే ఆ లక్షణాలు వస్తాయి. వెస్టీజ్ గుంపులో కలిస్తే ఇప్పుడు అందరికీ డబ్బులు వస్తున్నాయి, చెప్పులు వస్తున్నాయి, చిన్న చిన్న వాళ్ళ జీవితాలు మారుతున్నాయి. ఈరోజు మాకు ప్రకాశం జిల్లాలో ఒక కలెక్టర్ దగ్గర డ్రైవర్ ఒక 5 ఇయర్స్ అప్పుడు జాయిన్ అయ్యిండు, 10 ఇయర్స్ జాబ్ చేసిండు, 14,000 15,000 శాలరీ అక్కడ. ఇప్పుడు వెస్టీజ్లో ఈ మంత్ శాలరీ 2 లక్షలు దాటించు. కలెక్టర్ సమానం అయిపోయింది ఇప్పుడు దగ్గర. వెస్టీజ్ ఎంత గొప్పదంటే ఆ అబ్బాయిని అడిగితే చెప్తాడు గొప్పది ఎంత. అవునా కదా? ఏమి తెలియని వాడికి అడిగి పోయి వెస్టీజ్ గొప్పదంట. నేను కూడా జాయిన్ అయినా, ఆగిపోయాడు, నాది ఐడి ఉంది, ఎంబడవడానికి ఐడి తీసుకుంది. కాలేజీలో జాయిన్ అయితే చక్కదనం కాదు, సాధిస్తే 10 మందికి స్ఫూర్తి. అవునా కదా? సాధించే అవకాశం వెస్టీజ్లో ఉంది. మీరు అందరూ కూడా గెలవాలని దేవుని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.